ఫేస్ టు ఫేస్కు స్వాగతం. చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు, ఆయన మనతో మాట్లాడాలనుకున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నారు. కేవలం రాముని నమ్ముకొని పోటీ చేస్తున్నారు, మోడీని నమ్ముకొని పోటీ చేస్తున్నారు. సొంత ఎజెండా ఏదైనా ఉందా మీకు? సొంత ఎజెండా 100% సేమ్ ఉన్నది. ప్రాంత డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్. అందుకే నేను రాజకీయాలకు దిగిన, అందుకే తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నా, అందుకే 2010 నుంచి పనిచేస్తూ ఉన్నాను. రాజకీయాలు వచ్చినా పనిచేస్తా, లేకున్నా పనిచేస్తా, గెలిచినా పనిచేస్తా, ఓడిపోయినా. ఫస్ట్ మా తెలంగాణ, మా ప్రాంతం అభివృద్ధి. తాతల తండ్రుల నుంచి చెప్పుకోవడం కాకుండా మీరు నేను విశ్వేశ్వరరెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నేను చేసినాయని ప్రతి ఒక్కటి ఎవరైతే బాధ్యత, ఎంపీ బాధ్యత ఏందో అది ప్రతి ఒక్కటి చేసినా దానికంటే ఎక్కువ కూడా చేసిన. ఎంపీగా చేసేందుకు నేను గంట సేపు చెప్పొచ్చు. ఎంపీ కాక ఎంపీ లాట్స్తో చేసినా గంట సేపు చెప్పొచ్చు. నేను ఎంపీ లాట్స్ కదా వ్యక్తిగతంగా చేసినా గంట సేపు చెప్పొచ్చు. దబ్బుని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 100% అటెండెన్స్, ఎక్సెప్ట్ కేసీఆర్ ఒత్తిడి పెట్టి నువ్వు అబ్సెంట్ కావాలని 100 టైమ్స్ మాట్లాడినా. అదే కాక అక్కడి నుంచి తెచ్చిన ఇక్కడ 930 crores తెచ్చిన. ఉన్నోనికి సోయి కూడా లేడు, ఆయన అనుకుంటే ట్రైన్ తెచ్చినాను. 930 crores హైదరాబాద్ బీజాపూర్ హైవే, అజీజ్ నగర్, మొయినాబాద్, చేవెళ్ళ, మన్నెగూడ, పరిగి అట్లా తెచ్చింది నేను 2017లో. తర్వాత జిఎస్టీ తక్కువ చేసిన తాండూర్ స్టోన్ మీద. తర్వాత శంకర్పల్లి వరకు నేను ఎంఎంటీఎస్ తీసుకొచ్చిన, కానీ వీళ్ళు స్టేట్ 50% ఇవ్వగలగలేదు. తర్వాత దాన్ని ఇప్పటివరకు వికారాబాద్ తీసుకొస్తుంటుంది. అదే కాక కందులకు జిఐ ట్యాగింగ్ కొరకు నేనే మాట్లాడినా, ఉన్నాయన మాట్లాడలేదు ఇప్పుడు. అయితే దానికి లాబీ చేసింది నేను, ఎందుకంటే తాండూరు కందులు ఉంటాయి, మన చెప్పులు కుట్టేటోళ్ళ కాడి నుంచి ఇవన్నీ కూడా అక్కడ నేను చేసిన, సాధించిన. ఇదే కాక లోకల్ ఇష్యూస్ ఎన్నో రేస్ చేసిన. ఈయన అసలు సోయి లేదనుకుంటా, నేను స్టార్ట్ చేసిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయగలలేదు. ఆయన కేవలం 2 కోట్లే ఇచ్చిండు. పార్టీలు పక్కకు పెడితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక బ్రాండ్. కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు ఓడిపోయాడు? నేను ఓడిపోలేదు, నేను గెలిచిన. కేటీఆర్ పోలీస్, కేటీఆర్ ఇది. ఆయన ఇప్పుడు ఫరారైండు. ఎవడు ఆ పోలీస్ అయినా ఉన్నోళ్ళు ఫరారైండు. నా మీద ట్యాపింగ్ 600 మీద నా కోర్టు కేసు, నేను 1,00,000 ఓట్లతో గెలిచిన. అది పోలీసు వాళ్ళు నేను ఎంటబెట్టి కేసీఆర్ అండ్ కొడుకు రామారావు ఆ ప్రభాకర్ రావును పెట్టి ఇప్పుడు ఫరారైపోయింది. చూడు, దేశం పోలీసు వాళ్ళు ఏంది 200% ఫోన్ ట్యాపింగ్ కాదు, ఎన్ని కేసెస్, బైండ్ ఓవర్స్ ఇవన్నీ పెట్టి రాజేంద్ర నగర్లో మొత్తము ఎవడు లేకుండే, ఓన్లీ మా 2 సిస్టర్స్. ఏదో సిద్ధేశ్వర్ అని ఒక నాయకుడు ఉండే ఇక్కడ శంషాబాద్లో, ఇక్కడ అశోక్ యాదవ్ తప్ప ఎవడు లేకుండే. అందరు పారిపోయినరు, అందరు బైండ్ ఓవర్లు. రవి యాదవ్ అంటే భిక్షపతి యాదవ్ గారి తమ్ముడిని జైల్లో బైండ్ ఓవర్, అందరినీ ఇది చేసి కొట్టించు. నా మీద కేసు పెట్టింది ఏంటంటే, నేను వాళ్ళు నా ఇదే ఆఫీస్లో లోపలికి వచ్చి నేను పోలీసు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నా, దొంగలను పట్టుకున్నట్టు నేను పోలీసు వాళ్ళని పట్టుకున్నా. ఎట్లొచ్చిందని వాళ్ళ ఇక్కడ ఉన్నప్పుడు నేను డీజీపీకి ఫోన్ చేసిన, మహేందర్ రెడ్డి గారికి, కమిషనర్ ఫోన్ చేసిన. నేను స్టేట్ ఆ సుబూర్తి తీసుకొని వాళ్ళ నా కంప్యూటర్లు దేవులాడుతుండ్రు వారెంట్ లేక. బంజాయిల్స్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ కూడా అయింది. 2 days తర్వాత ఉల్టా నా మీద నేనంట పోలీసు వాళ్ళని రోడ్ మీద కొట్టినంట, వాళ్ళని బట్టలు చింపినట్ట, వాళ్ళని కొట్టి నా ప్రైవేట్ జైలు వేసిన అని. ఇది పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్, ఇల్లీగల్ పోలీసు వాళ్ళు నన్ను ఓట్లు రాకుంటే చేసిండ్రు, నా ఓట్లను తీసేసుకుండ్రు, రిగ్గింగ్, మళ్ళీ దుష్ప్రచారం వాళ్ళ కుటుంబ ఛానల్లో. నేను 1,00,000 ఓట్లతో గెలుస్తుంటుంది అప్పుడు. కానీ గెలిచింది అనైతికంగా పోలీస్. టీఆర్ఎస్ పార్టీ నా మీద గెలవలేదు. కానీ ఫోన్ ట్యాపింగ్లో మీరు బాధితులైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదవుతున్నాయి. మీరు ఎక్కడ కూడా కేసు పెట్టిన దాఖలాలు కనిపించలేదు. మీ మీద థ్రెట్ ఉందని, గతంలో గతంలో టైప్ చేసి ఉన్నది, అది వాస్తవం ఉన్నాయి, ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. నేను పెట్టే మీ నడుస్తున్నది. నేను ప్రూఫ్ ఏముంటుంది ఫోన్ ట్యాపింగ్కు నాకు తెలుసు. నేను అప్పుడు కూడా పెట్టినా ఇప్పటివరకు కాలేదు. అప్పుడు ఆ కేసులు నేను పెట్టినా ఇప్పటివరకు హీరింగ్కి రాకుండా, ఎందుకంటే వాళ్ళు డీలే చేస్తుండ్రు. ఈ కేసు నేను పోలీసు వాళ్ళు పెట్టినది, వాళ్ళు పెట్టిండ్రు పెటిషనర్స్ పోలీసు వాళ్ళు. నేను వాళ్ళను ప్రైవేట్ జైలు వేసిన అని పోలీసు వాళ్ళను ఎవడు నమ్మడిది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మీరు పోటీ చేసిన అభ్యర్థి. ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి మీద. ఎట్లా చూస్తారు అది ఈ రాజకీయాలను?
ఎట్లా చూస్తారు రాజకీయాలలో సాధారణంగా ఏం చేస్తారు, రాజకీయాలు వచ్చింది పైసలు సంపాదించుకుంటారు, ఊహార్థాలు పెట్టుకుంటేందుకు వస్తారు. అధికారం ఎక్కడ మీరు మీరు నిర్ణయం తీసుకొని ఎందుకు వచ్చినో సాధారణంగా వాళ్ళు అట్లా వస్తారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నాడు అధికారంలో ఉండని ఎవడని ఉండని నువ్వు ఇట్లా తెలంగాణ ద్రోహం చేస్తున్నావని చెప్పి బయటకు వచ్చినావు నేను ఒక్కడనే. ఇక్కడ అధికారం ఉంటే నీ భూములు ఎంఆర్ఓ పోలీస్ నీతోటి ఉండదని అధికారం దిక్కుపోయిండు. ఆ హనుమాన్ల గుడి కూలగొట్టి ఆ 4 ఎకరాల కబ్జాలు అట్లా ఎన్నో స్కామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు రక్షణ కావాలి. బీజేపీ పార్టీకి వస్తుంది నానా ప్రయత్నం చేసిండు రంజిత్ రెడ్డి. అడుగు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంతకాలం కబ్జా కోర్లని బీఆర్ఎస్ ప్రభుత్వం రక్షించింది, ఇప్పుడు అదే కబ్జా కోర్లని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షించింది అనేదా మీ ఆరోపణ? ఇద్దరు భూ కబ్జాలు, ఇద్దరు కుంభకోణం. ఎందుకంటే ఇద్దరు కుంభకైనరు. ఎందుకంటే ఉదాహరణంగా నిన్న శ్రీరామనవమి ఉండే సీతారాంపూర్లో 1100 ఎకర్స్ గుడి భూమి, రాముని భూమి పాత ప్రభుత్వం తీసుకొని ఎండోమెంట్స్ భూమి తీసుకొని వివిధ కంపెనీస్కి అమ్ముకున్నది. వీళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చినాక అది వాపస్ తీసుకోవాలి కదా, తీసుకెళ్ళారు. వాళ్ళు కుంభకైనరు. ఇంట్లో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కుంభకైనరు. మీరు కేసీఆర్ కేటీఆర్ మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం లేదని మీరు బీజేపీలో చేరారు. మీరు 3 పార్టీలు మార్చినారు, ఇప్పుడు 3వ పార్టీలో ఉన్నారు. మీరు వాస్తవాలు కొన్ని కరెక్ట్ చెప్పారు. ఎస్, పార్టీలు మార్చిన రంజిత్ రెడ్డికి మీకు తేడా ఏంటంటే ఏం చెప్తారు? నేను చూసినాం కదా, ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ సంకనాకుడు పోతాడు. నేను అధికారంతో కొట్లాట పెట్టుకొని నువ్వు దొంగలు అని అధికారం ఉన్నా కూడా ఆ ఛాలెంజ్ చేసి నేను బయటికి వస్తాను. ఆయన అధికారం కాదు, అధికారం ఇడిచిపెట్టి నేను ప్రజల దగ్గరికి పోతా, ఆయన ప్రజలు ఇడిచిపెట్టి అధికారం దిక్కు పోతాడు. బెల్లం మీద ఈగలు వాలినట్టు. సార్, మీరు బీఆర్ఎస్ నుంచి కోపంతో వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ప్రయారిటీ ఇవ్వడం లేదు, రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం లేదని మీరు బీజేపీలో చేరారు. కానీ ప్రయారిటీ ఇవ్వడం లేదన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, మీరు బీజేపీ లోక్సభ అభ్యర్థి అయ్యారు. నేను మధ్యలో 2 ఏళ్ళలో దాదాపు ఇండిపెండెంట్ ఉంటుంది. మొట్టమొదటి ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ ఏమో దారి తప్పింది, యూటర్న్ చేసింది, తెలంగాణ రక్షించే బదులు తెలంగాణ దోసుకుంటున్నది. దాన్ని కోపంతో, నాకు మంచిగా గౌరవం దొరుకుతుంది, దాని కోపంతో నేను టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ ఎవరుండే 2019లో 18-19లో ఓన్లీ కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్కే భయపడి ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉత్తనే లాస్ట్ మినిట్ చేరేది 1 ఇయర్ నోటీస్ ఇచ్చిపోయినా 2017లోనే చెప్పిన జితేందర్ రెడ్డి, కవితకి వీళ్ళందరికీ చెప్పిన నేను ఈ పార్టీలు ఉన్నానని. తర్వాత కేటీఆర్ కేసీఆర్ కూడా చెప్పిన నేను ఈ పార్టీలు ఉన్నానని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చినాక వాళ్ళే పార్టీకి డిజాల్వ్ చేసినాక అసెంబ్లీ అప్పుడు నేను బయటకు వచ్చిన. తర్వాత కాంగ్రెస్కు పోతే కాంగ్రెస్ మీద ఆశ పెట్టుకుని ఏంటంటే వీళ్ళన్నా ఈ కుటుంబ పాలన ఖతం చేస్తారని వస్తే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది. అదేమో ద్రోహం చేసింది, ఇదేమో అమ్ముడు పోయింది. మొత్తం పార్లమెంట్ అసెంబ్లీలో 12 out of 18 2/3 వాళ్ళు అమ్ముడు పోయిండు గెలిచి. పార్టీ మారిందా, నేను మారినా? అక్కడ టీఆర్ఎస్ పార్టీ మారిందా, నేను మారినా? నేను ఎక్కడున్నా అక్కడనే ఉన్నా. రంగారెడ్డి జిల్లా కొరకున్నా, మా చేవల పార్లమెంట్కు, మా తెలంగాణకున్నా. మారింది పార్టీలో. వ్యక్తిగా మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు డబ్బులు సంపాదించుకున్నారా, డబ్బులు పోయాయా? నేను డబ్బులు ఖర్చు పెడుతందుకు, పంచి పెడుతందుకు రాలేదు, డబ్బులు చేస్తందుకు రాలేదు. నేను ఎట్లయితే రాజకీయాలు రాజ్యాంగంలో ఎట్లుండేనో అట్లా చేస్తందుకు వచ్చిన, ప్రజలను రిప్రజెంట్ చేస్తందుకు ప్రజాప్రతినిధిగా వచ్చినాను. డబ్బులు నేను ఖర్చు అయినాయి జేబులో నుంచి, కానీ డబ్బులు చేసుకుంటేందుకు రాలేదు. నేను రాజకీయాలకు ఎప్పుడు వచ్చినా నా బిజినెస్ అన్నీ పీక్ పోయినాక, నా కెరియర్ అంటే పీక్ పోయినాక ఓ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, ఓ విప్రో కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్ CEO ఉంటుంది. నా సొంత బిజినెస్ పెరిగినాక, నా సొంత బిజినెస్ పిల్లలకి ఇచ్చినాక అప్పుడు వచ్చిన, నా సొంత గోల్స్ అన్నీ నేను రీచ్ అయినాక వచ్చిన. వాళ్ళ సొంత గోల్స్ రీచ్ అవుతందుకే రాజకీయాలకు వచ్చిన. నేను 10 కోట్ల మనిషి, నేను 100 కోట్లు ఎట్లయితా? నేను 100 కోట్ల మంది 1000 కోట్లు ఎట్లయితా? కేటీఆర్ను కేసీఆర్ను దోకా చేసి నేను 10,000 కోట్ల మనిషి ఎట్లయితా? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు కేవలం ఇప్పుడు మోడీ ప్రభంజనంలో గెలుస్తామనే ధీమా ఉందా, లేదా మీరు చేవెళ్ళ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే ధీమా ఉందా? మోడీ వేవ్ తప్పనిసరి ఉన్నది, దాంట్లో అనుమానమే లేదు. అప్పుడు తెలంగాణ వేవ్ కంటే ఎక్కువ ఇప్పుడు మోడీ వేవ్ ఉన్నది. తప్పుందా అది వాడితే? ఎందుకంటే మోడీ వేవ్ అంతట్టు ఉంటుంది, కానీ కొంతమందికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నంబర్ 1 ఛాన్సెస్ నాకున్నాయి. ఎందుకంటే కేవలం మోడీ వేవ్ ఉన్నది, నేను చేసినవి ఉన్నాయి.
నేను ప్రతి ఒక్కటి చేసిన. కబ్జాదారులు, డబ్బు సంపాదన ధ్యేయంగా రాజకీయాలు వచ్చిన వారికి మీకు ఏం తేడా కనిపిస్తుంది? ఇంత భ్రష్టు పట్టిపోతాయి రాజకీయాలు, ఇంత దారుణంగా ఉంటాయని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నాకు తెలుసు రాజకీయాలు డర్టీగా ఉండేదాల్సి కూడా అన్నిట్లో డర్టీగా ఉండవచ్చు. రాజకీయాలు క్లీన్ ఉండాలంటే క్లీన్ ఉండొచ్చు. రాజకీయాలు కావాలనే బురదలకు దిగారా, ఈ రొచ్చులకు దిగారా మీరు? రాజకీయాలు నాకు బురద అంటే వేస్తానికి ట్రై చేస్తాను. నాకు అంటుదా, నాకు అంటిదా బురద అంటదు. ఎవరి మీద బురదతానికి చాలా మంది ప్రయత్నం చేసిండ్రు, అది కాదు. నాకు రాజకీయాలు ఇప్పుడు నాకు రాజకీయాలు అంటే నేను నా బ్యాక్గ్రౌండ్ బిజినెస్, నేను ఒక ఇంజనీర్, ఒక ఇన్నోవేషన్, నా బిజినెస్ కూడా ఇన్నోవేషన్. కొత్త కొత్త యంత్రాలు కనబెట్టి దాన్ని కమర్షియలైజ్ చేస్తాము. సమస్యలే నన్ను మోటివేట్ చేస్తాయి. రాజకీయాలలో ఉన్న సమస్యలు ప్రజలతో తిరిగినప్పుడు ఎన్నో వేలాది సమస్యలు కనబడతాయి. మెట్టు పంటలు పోతున్నాయి, అందరూ బోర్లేసి ఇచ్చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మన ప్రాంతానికి ఎకాలజికలీ ఇంకా సాగునీరు పరంగా అది సూటబుల్ కాదు. వరి ఇంకేం ఆల్టర్నేటివ్ ప్లాంట్స్ ఎట్లా పెట్టొస్తుంది, ఇవన్నీ కూడా సొల్యూషన్స్ నాకు చాలా ఎంజాయబుల్ అనిపిస్తుంది. అందుకే రాజకీయాలు ఎంత గలీజ్గున్నా కూడా నేను చేసే రాజకీయాలు నాకు మంచి నిద్ర, ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి ఉంటుంది. నేను చేసేది కరెక్ట్. ఓకే, రంజిత్ రెడ్డిని కాదని కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటేయాలంటే సూటిగా ఏం చెప్తారు మీరు? ఒక అవినీతిని ఒక సిద్ధాంతపరంగా పోయినట్టు, ఒకటి మన భూమి మీద మన అభివృద్ధి ఎట్లా చేయాలని, ఈయన భూమిని కబ్జా చేయాలని ఎట్లా అని, హనుమాన్ల గుడి కూలగొట్టాలని ఎట్లా నేనేమో ప్రోత్సహిస్తాను. యూత్ క్లబ్స్ అన్నా, లేకుంటే యూత్ను డెవలప్ చేసుడన్నా, లేకుంటే యూత్ను తాగుడు చేసుడు కాదు. సో అది వరకు ఉన్నట్టు ఒక్క దాంట్లో ఎట్లా చెప్పాలంటే నేను గంట కూడా మాట్లాడవచ్చు. కానీ ముఖ్యంగా ఒక కరప్ట్, ఒక కోళ్ళ దానా దొంగ, ఒక ఇది అని అంటారు తెలంగాణ లల్లుకు ఒక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి సమస్యలే ఒక పరిష్కారం ఇచ్చేసే వ్యక్తి నేను. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరితో పోటీ పడబోతున్నారు? మీకు ఇంకెవరికి మధ్య పోటీ ఉంది? పోటీ 1-2 months కింద మాకు కాంగ్రెస్కు ఉండేది. కానీ అనవసరంగా టీఆర్ఎస్ను నిజంగానే బద్నాం చేసిండు. టీఆర్ఎస్ఏ ఆయనకు జీవితం ఇచ్చింది, ఆయనకు బిజినెస్ ఇచ్చింది. ఆయన కోళ్ళ దందా ఫెడరేషన్ హెడ్ చేసింది. తర్వాత ఎన్నో చేసుకున్నాడు, భూములు ఆస్తులు చేసుకున్నాడు, దోకా ఇచ్చిండు, అది పర్వాలేదు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థిని డమ్మీ క్యాండిడేట్ అంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు పెద్ద మనిషి, ఆయన రెస్పెక్టబుల్ పెద్ద మనిషి. ఆయనకు మర్యాద ఇవ్వకుంటే డమ్మీ క్యాండిడేట్ అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆయనకే కాదు, ఆయన ముదిరాజ్ కమ్యూనిటీయే తిరగబడుతున్నది వీళ్ళ మీద, ఎవరో కాంగ్రెస్ మీద. ఒక ఇంతో అంతో ఒక గొప్ప ముదిరాజ్ ఆ ప్రాంతం నుంచి అంటే ఈయననే. డమ్మీ క్యాండిడేటే మీకు ప్రధాన ప్రత్యర్థి కాబోతున్నాడా ఇప్పుడు? కాదు, డమ్మీ క్యాండిడేట్ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసినట్టు వాళ్ళు పూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు. అయితే బహుశా వాళ్ళు సెకండ్ అయ్యేటట్టున్నారు, వీళ్ళు థర్డ్కు పోయేటట్టున్నారు. కానీ మీ పార్టీ నేతలు చెప్తున్నారు, బీజేపీకి సంబంధించిన నేతలు, అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడా లేదు, కేవలం కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలో పోటీ, బీఆర్ఎస్ అంతరించిపోయిందని చెప్తున్నారు. మీరు మాత్రం చేవెళ్ళ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు నాకు పోటీ అని చెప్తున్నారు. నేను చెప్తలేను. 1 month కింద కాంగ్రెసే ఉండే, బీఆర్ఎస్ ఎక్కడ లేకుండే. ఇప్పుడు అనవసరంగా ఒక పెద్ద మనిషిని, ఒక ముదిరాజ్ లీడర్ను డమ్మీ అంటే వాళ్ళు తిరగబడుతుండ్రు. అంటే బీసీ ఓట్ల పోలరైజ్ జరుగుతుంది. బీసీ ఓట్లు అనుకొని ముదిరాజ్ ఓట్లు కొంచెం వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. అయితే ఇది అందుకే వీళ్ళను ఎవరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మా పెద్ద మనిషిని మీరు డమ్మీ అంటారా అని. అది మెల్లగా లేస్తున్నది. లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు లేచింది. ఇప్పుడు కూడా వాళ్ళు 3rd place ఉంది. కానీ ఇదే డైరెక్షన్లో పోతే ఇంకా 1-2 weeks అలా వాళ్ళు సెకండ్ అవుతారు, కాంగ్రెస్ థర్డ్ అవుతారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ నిలుపుకోలేదు. 15 లక్షలు బ్లాక్ మనీని తీసుకొచ్చి అకౌంట్లో వేస్తానన్న బీజేపీ, ఏడాదికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ, ఇవన్నీ కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకు బీజేపీకి ఓటేయాలంటే ఏం చెప్తారు? ఒక్క నిమిషం. ఎప్పుడు చెప్పిండ్రండి? ఎప్పుడు చెప్పిండ్రు 15 లక్షలు? ఎన్నేళ్ళ చెప్పండి? ఎన్నేళ్ళ కింద చెప్పిండ్రు? అసలు చెప్పండి. 12 ఏళ్ళ కిందనా? 12 ఏళ్ళ కింద, 15 ఏళ్ళ కింద? మీకు బీజేపీ ఎజెండానే దాని ప్రకారం వచ్చింది? లేదు, 12 ఏళ్ళ కిందనా మా మేనిఫెస్టోలు ఉండేనా? చూడండి, ఏదో చెప్పిండ్రు. వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఇంత నల్లధనం బయటికి పోయిందంటే ఆ నల్లధనం గిట్ట బయటికి వాపసు వస్తే ప్రతి ఒక్కరికి ఇంత వస్తాను మా మేనిఫెస్టోలు ఉండా. అది కాదు మీరు ఇది అడిగే ప్రశ్న. ఇప్పుడు 5 గ్యారెంటీలు అన్నారు, 5 గ్యారెంటీలు ఒక్కటని వచ్చిందా?
అది అడగండి. చెప్తున్నారు 5 అమలు చేసాము. ఏది 5 అమలు? 2500 రూపాయలు వచ్చినాయా? రాలేదు. ఏది మహిళలకు 2500 రూపాయలు రాలేదు. సెకండ్లీ 4000 రూపాయలు పెన్షన్, ఉన్న పెన్షన్ చక్క వస్తలేవు, 4000 అసలు వస్తలేవు. నిరుద్యోగ వృత్తి 4000 అన్నారు, అది వస్తలేదు. తర్వాత రైతు బంధు 15000 చేస్తా, ఉన్న రైతు బంధు 10,000 చక్క వస్తలేదు. లాస్ట్కు 2 లక్షల రూపాయలు డిసెంబర్ వరకు వస్తాయి. ఇప్పటి వరకు 2 పైసలు రాలేదు. ఇది ఎట్లా కనబడుతుంది? ప్రభుత్వాలు మీకు కూడా వాళ్ళే చెప్పింది, నేను చెప్పిన వ్యాపారవేత్తగా మీకు కూడా కొంచెం అవగాహన ఉంది. కాదు నేను చెప్పలేదు, వాళ్ళే చెప్పిండ్రు. రాగానే వస్తే డిసెంబర్లో చెప్పిండ్రండి. డిసెంబర్ అయిపోయాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయిపోయాయి అని దాని మీద కూడా ఉంటాయి. అయితే ఇది ఎట్లా కనబడుతుందండి? ఇది 5 గ్యారంటీలు ఇట్లా ముస్తే వాళ్ళ గుర్తు తీరు కనబడుతుంది. ఏం గుర్తు ఇది? హస్తం గుర్తా, చెయ్యి గుర్తా? చెయ్యి గుర్తు కాదు, చెంపదెబ్బ గుర్తా అని అంటున్నారు. వాళ్ళకి వేసినందుకు చెయ్యి గుర్తుకి వేస్తే చెంపదెబ్బలు పడతాయి. 5 చెంపదెబ్బ, 6 అంటున్నారు. 6 చెంపదెబ్బలు, అవి గ్యారంటీ చెంపదెబ్బలు. ఇంకోటండి, కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే, కాంగ్రెస్ పార్టీలో నాకు ఎంతోమంది తెలుసు, ఇప్పుడు తెలంగాణలో తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు. థింక్ ట్యాంక్ ఉంటుంది. ఈ 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు వేయలేదు, తెలంగాణ కాంగ్రెస్ వేయలేదు. ఎక్కడి నుంచో ఢిల్లీలో అనుకుంటాము. ఢిల్లీ నుంచి కూడా కాదు. ఎంత దిగజారిపోయింది కాంగ్రెస్ అంటే, ఢిల్లీ కాంగ్రెస్ థింక్ ట్యాంక్ కూడా చేయరాదు ఈ 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు అయితే ఎవరైతే కిరాయికున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఇచ్చేసిండు. నేను ఇది ఇస్తే నాకు ఓటేయి, నాకు 2500 ఇస్తే ఓటేయి అంటే దిగజారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గౌడ ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ టీం చేయలేదు. ఇది ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సక్సెస్ ఫార్ములా అనుకుంటారు కదా వాళ్ళు. అదే ఎలక్షన్ గెలిస్తే దాంతోటి. కానీ ఒక్కసారి అబద్ధం చెప్పవచ్చు, రెండోసారి అబద్ధం నమ్ముతారా? నమ్ముతలేరు. మొన్న చెప్పిన 6 గ్యారంటీలు ఒక్కటి కూడా వస్తలేదు. చేట్ల టికెట్ పెట్టి పోయినరు. ఏం టికెట్ అంటే బస్ టికెట్. దాని ఏమో చేయకూడతో గ్యారంటీ చెంపదెబ్బలు పడతాయని ఉన్నారు. కానీ దేశంలో బలంగా బీజేపీ ఉందా, బలహీనంగా కాంగ్రెస్ ఉందా? ఎట్లా చూడవచ్చు ఈ వాతావరణం? దానికి నేను సమాధానం ఇవ్వని అవసరం లేదు, దేశంకే తెలిసిపోతావు. అందుకే మేము ఛాలెంజ్ చేస్తే ఈరోజు ట్రాప్లో పడ్డారు. బీజేపీ పార్టీ ఛాలెంజ్ చేసింది. అయితే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆ ట్రాప్లో పడ్డది. మేము ప్రతి ఒక్క దగ్గర పోయినప్పుడు నేనే కానీ, మా పెద్ద నాయకులు కానీ, లేకపోతే చిన్న కార్యకర్త, మోడీకి ఓటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్. మేము ఛాలెంజ్ చేసినాం, మీకు దమ్ముందా మీరు రాహుల్ గాంధీకి ఓటేయమని. ఎందుకంటే మీరు రాహుల్ గాంధీకి ఓటేయమని అడిగితే పోతాయి. అదే ట్రాప్లో పడి ఇవాళ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని అయితే అప్పుడు అభివృద్ధి అవుతుంది అనే వరకు అందరు నవ్వుతున్నారు, నవ్వుల పాలైపోయినారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భం కూడా బీజేపీ మేము బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని భారీ ఎత్తున ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తున్నట్టు కూడా కలరింగ్ ఇచ్చారు. కానీ 64 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదు. ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా మేము మెజారిటీ సీట్లు డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నారు. ఆ లెక్కన అసెంబ్లీ సీట్లో బలాలు చూస్తే బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని అనుకోవాలి? ఇక్కడ 2 మర్చిపోతున్నారు మీరు. ఒకటేమో అంతకుముందు ప్రతి ఒక్క దాలా మేము గెలుస్తుంటివి, లేకుంటే సెకండ్ ప్లేస్ వస్తుంటే కాంగ్రెస్ 3rd కూడా కాదు 4th డిస్టెన్స్ ఏది డిపాజిట్లు రాని పరిస్థితి. సడన్లీ ఎట్లా మారిపోయినాయి అంటే, మేము టీఆర్ఎస్కు పొత్తుందని, వాళ్ళు కవితను అరెస్ట్ చేయలేదు, మేము టీఆర్ఎస్ పొత్తుందని అది బాగా ప్రచారం చేసుకుని ప్రజలు నమ్మిండ్రు. ఇంకోటి ఏంటంటే, ఆ పరిస్థితిలో తెలంగాణకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి లెస్ దెన్ 20%, 18% ఓట్ షేర్ కాంగ్రెస్ది పడిపోయింది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ మా దగ్గర ఉంది, అవతల దిక్కుపోయింది. ఎందుకంటే మేము టీఆర్ఎస్తో టైప్ అయిన ప్రచారం. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన ఓటు కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాదు, అవి కేటీఆర్ను యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ కాంగ్రెస్ పడ్డాయి. ఇప్పుడు అవన్నీ మాకు వస్తున్నాయి. ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది, రామ మందిరం అండ్ వాళ్ళ 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు. కవిత అరెస్ట్ ఖచ్చితంగా లాభిస్తుందని భావిస్తున్నారా బీజేపీకి? ఇక్కడ లాభం అంటే మేము వాళ్ళతో పొత్తు లేదని తెలిసిపోయింది కదా అందరికి, అందుకే అరెస్ట్ చేశారా? పొత్తులేదు, అందుకే లాభం కోసం అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసి ఇప్పటివరకు మేము సీఎం అంటుంటుంది. నేను కిషన్ రెడ్డి గారు ఎవరో సీఎం అయ్యేది ఇప్పటివరకు. అది మా చేతులు ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేస్తుంటివి, అండ్ సీఎం మేమవుతుంటివి. అండ్ మా చేతులు అంత ఉండదు. ఇప్పుడు కొత్త బెయిల్ ఇవ్వలేదని అట్లా గిట్లా మళ్ళీ సెకండ్ టైం అయితే ఈయనను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వేస్తారు. మన కవితను వేసినట్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇది మోడీ అరెస్ట్ ఇది అది అంటే జడ్జి ఏమన్నారు, ఇది ఎవరేస్తారండి? మేమేస్తామా? వాళ్ళు వేస్తారు. బెయిల్ మేమిస్తామా? కోర్టు ఇస్తామా? అయితే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగరపోయిందంటే, ఆడ
కిరాయికున్న ఎలక్షన్ స్ట్రాటజీస్ నడిపిస్తున్నాడు. అంత దిగజారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించింది. ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీ 9 సీట్లకు పైగా ఈజీగా విజయం సాధించగలుగుతామని చెప్పి మళ్ళీ ఎందుకింత భయం? వాళ్ళు ఏం లేదు, కింద మీద పడుతున్నారు. గెలవని సంతోషమే. మాకు ఒక ఎమ్మెల్యే ఉంది దగ్గర 4 గెలిచింది. ఇప్పుడు 8 ఉంటే మాకు 17 గెలుస్తామా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ఎన్నికల తర్వాత అని చాలామంది ప్రకటనలు చేస్తున్నారు? నేను కూడా చేస్తున్నా. ఎందుకు కూలిపోతానంటే పైసలు లేవు. పాత అయినా ధనిక రాష్ట్రంను అప్పుల పాలు చేసి కొత్త అయిన చేట్ల చిప్పబెట్టిపోయిండు. పాపం రేవంత్ రెడ్డి గారు కరెక్టే, ఆయన తాను తెలివిగాళ్ళైనా ఆయన చిప్ప ఉందని తెలుసు చేట్ల. ఆయన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇయ్యారు. కానీ చేసింది ఎవరు? ఢిల్లీ అనుకున్నారు. ఢిల్లీ కాదు, ఆ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎలక్షన్ కొట్లాడుతందుకు ఇది మంచిగా చేసింది. చేతిలో చిప్పు ఉన్నది. కానీ అందరికీ 2500 ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా, 2 లక్షలు ప్రభుత్వం కూలిపోతుందా? హామీలు అమలు కాదు, కరెంటుకు పైసలు ఉండాలి కదా, జీతాలకు పైసలు ఉండాలి కదా. ఈ వాటర్ ట్యాంకర్ చూడండి, కొంచెం ఈ వాటర్ ట్యాంకర్ చూపెట్టండి. వాటర్ ట్యాంకర్ కల్చర్, ఈ ప్రతి ఒక్కరికి వాటర్ ట్యాంకర్ నీళ్లు సప్లై చేయకుండా కూలిపోతుంది. హామీలు పక్కకు పెట్టండి. బేసిక్స్ అవసరం అండి. తాగునీరు అవసరము, కరెంట్ అవసరం. కరెంట్ కొరతలు మొదలైనవి. అయితే బేసిక్స్ ఇట్స్ పెట్టి నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా. అందరికీ అర్థమైంది. నీళ్ళకే పైసలు లేవు, ఆర్టీసీ బస్ డీజిల్కి పైసలు లేవు. ఇవే అయినా కూడా పెద్ద మనసుతోటి ఈయనకు తెలుసు చాలా. రేవంత్ రెడ్డి గారు 2-3 మంచి పనులు చేసిండు. ఒకరేమో ఆ పిచ్చి భాషలు, గలీజ్ భాషలు ఎవరైతే టీఆర్ఎస్ మాట్లాడుతారో అది ఖతం చేసిండు. ఓ రెస్పెక్టబుల్ భాష తీసుకొచ్చిండు, అసెంబ్లీలోనే బయట డిస్కోర్స్ అయినా. రెండోది ఏం చేసిండంటే మోడీతోటి సంబంధాలు మంచిగా పెట్టుకొని వాళ్ళకి గౌరవం ఇచ్చిండు. మోడీ కూడా గౌరవం ఇచ్చిండు. ఏమన్నా ఆపద వస్తే మా పెద్దన్న దగ్గర పోతా. పెద్దన్న ఎవరు? ఆ జోడో అని తిరిగేటైన కాదు, బడేబాయ్ మోడీ గారు. మా పెద్దన్న మోడీ అంటే నిజంగానే మోడీ ఓ పెద్దన్నతో పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ గవర్నమెంట్ను, తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించింది మోడీ గారు. హద్దులు దాటి లిమిట్స్ దాటి FRBM లిమిట్స్ దాటి అప్పులు తీసుకుంటే ఈయన మోడీ గారు పెద్ద మనసుతోటి 3 కాணிకలు ఇచ్చిండు. ఒకటేమో 9,000 కోట్ల అప్పు, దాంతో ఇప్పుడు నడుస్తుంది. ఇవ్వకుంటే ఇప్పటి వరకే పడిపోతుండే, కరెంటు ఉండకుండా, జీతాలు ఉండకుండే. సో తెలంగాణ ప్రజలు ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. కాకపోతే ఈ ఎన్నికల్లో మోడీ గారు ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారు అడిగారు కాబట్టి ఆయనకు బీజేపీ దేశం అభివృద్ధి, దేశాన్ని నడిపేది, రాష్ట్రం ఇంతో అంతో నడుస్తుందంటే మోడీ వల్లనే. డబుల్ ఇంజన్ ఉంటే ఇంకా మంచి నడుస్తుంది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. అన్నిట్ల పేద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు మిగులు బడ్జెట్ అయింది. అంటే తాగునీరు, సాగునీరు, అన్నిటికీ జీతాలకు, అన్ని పెన్షన్లకు పోంగా ఇన్ని పైసలు మిగిలినాయి. అది పేద రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ వచ్చింది. ధనిక రాష్ట్రం ఇది. ఫిస్కల్ మేనేజ్మెంట్ లేదు, ఇర్రెస్పాన్సిబుల్ యాక్టివిటీ, కమ్యూనల్ పార్టీ. ఇది మోర్ సెక్యులర్ పార్టీ. మా బీజేపీ మోస్ట్ కమ్యూనల్. బీజేపీని సెక్యులర్ పార్టీగా అభివర్ణిస్తారా ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారు? 200%. మేము ముస్లిమ్స్కి చేసిన, హిందువులకే ఉన్నాయో అదే ముస్లిమ్స్కి చట్టాలు ఉన్నాయి. ముస్లిమ్స్కు అన్యాయం కాకుండా చూస్తాము. ట్రిపుల్ తలాకే కానీ, లేకుంటే రేషన్ బియ్యం కానీ, ఈ ఒక్క పథకం చెప్పండి. మేము మతం మీద ఒక్క పథకం తీసుకురాలేదు. వీళ్ళు ప్రతి ఒక్కటి మతం మీద. ముస్లిమ్స్ అని అంటే మక్కాకు పంపిస్తారంట మా పైసలతోటి, క్రిస్టియన్స్ కంటే జెరూసలం పంపిస్తారంట. మన హిందువులను అయోధ్యకు పంపించారు, యాదగిరిగుట్టకు, తిరుపతికి పంపించారంట పైసలు. అవన్నీ అది గుడి ఎండోమెంట్స్ కింద వేసి గుడి నుంచి ట్యాక్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ చేస్తారు. వీళ్ళు చేస్తారు. మోడీ గారు ఏమన్నారు? బీజేపీ సిద్ధాంతం చేస్తే అందరు చేయాలి, లేకుంటే ఎవరు చేయొద్దు. ఫస్ట్ టైం మాకు ధైర్యం ఉంది. రంజిత్ రెడ్డిని కాదని కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి చేవెళ్ళ ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఒక ముక్కలో చెప్పండి. ఒక నిజాయితీగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటైనా, ఇది మన ప్రాంతాన్ని దోసుకున్నట్టనైనా, ఆయనను వక్ఫ్ భూమే కానీ, గుడి భూములే కానీ ఇవన్నీ దోసుకునేటోడు. ఆయనకి ఎవరు గుర్తుపట్టరు. ఒక్క గ్రామం ఆయన తిరగలేదు. 1000 గ్రామాలలో ఓ 20 గ్రామాలు తిరిగిండ్రు. ఆయనను ఎవరు గుర్తుపట్టరు. నేను ప్రతి గ్రామం 10 సార్లు తిరిగిన, 400 గ్రామాలకి ఇంతో అంతో చేసినాను. అండ్ నా ప్రోగ్రామ్స్ ప్రజలను మీదకి ఎట్లా తీసుకోవాలని ఉంటుంది. ఆయన ప్రోగ్రామ్స్ ఏవో నేను ఎట్లా దానం చేసుకోవాలని అట్లా ఆయన. థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు. రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి, భూ కబ్జాలు చేసిన వ్యక్తికి తనకు మధ్య పోటీ జరుగుతుంది. రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం, చేవేళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా ప్రయత్నిస్తాను
అందుకే తనకు ఓటేయాలని విశ్వేశ్వరరెడ్డి గారు కోరుతున్నారు. ఇది బెస్ట్ బెస్ట్ మరో గెస్ట్ మధ్య కథ చూస్తూనే ఉండండి ఎన్టీవీ.